ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. లెక్కన ఇంత బాగా రెడీ అయ్యి ఎటు వెళ్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారా? నేనైతే అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అమ్మోళ్ళ ఇంటికి అంటే మధ్యలోనే రుద్రంగి దాటినాక అంబర్పేట అని చెప్పేసి వస్తుంది. అక్కడ ఎల్లమ్మ చేసుకుంటున్నాం. ఇవాళ నాకు కూడా ఉందన్నట్టు, అంటే పుట్టింటి నుంచి నాకు కూడా వచ్చింది. అప్పటి నుంచి చేస్తున్నాను నేను, అంటే మా పాప పుట్టినప్పటి నుంచి ఇది అప్పటి నుంచి చేస్తున్నాను అన్నట్టు. ఈసారి కూడా వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక మేమేం చేస్తాం, మా ఫ్యామిలీ మూడు, అంటే మా ముగ్గురు, పెద్దనాన్న, మా నడిపి పెద్దనాన్న, మా నాన్న వాళ్ళు, మా మూడు ఫ్యామిలీస్ అండ్ మా సిస్టర్ వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు అన్నట్టు అక్కడ చేసుకుంటున్నాం. నేనైతే మా పాపతో పాటు, మా వారితో పాటు మా బాబు వచ్చి హాలిడేస్ లీవ్, వాడైతే రావట్లే. మేము ముగ్గురం వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మిగతా వెళ్దాం మరి. చలో. అమ్మోళ్ళు ఆల్రెడీ వచ్చేసిరట. మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం. సొన్నమాట నీ బ్యాగ్ పెట్టుకున్నావా? వదురుపాక బ్రిడ్జి మొత్తం ఖాళీ, అంటే వాటర్ మొత్తం తక్కువ ఉన్నాయండి, కొంచెమే ఉన్నాయి ఈసారి. ఎందుకు నాన్నట్లా బిగ్ మానేర్ ప్రాజెక్ట్, కానీ అదే వాటర్ ఎందుకు లేవు అంటున్నా. ఎండకి ఇంతగానే ఎండిపోతాయి. సోను పెట్టచ్చా వాటర్ లేవు, మొత్తం వాటరే లేవండి, కొన్ని ఉన్నాయి. మేము ఇంతకుముందు ఈ బ్రిడ్జి కాకముందు వచ్చే రోడ్ అంతా కనిపిస్తుంది. అక్కడ నాని ఆ రోడ్ నుంచి వచ్చే రోడ్లం కదా, ఆ రోడ్డు కనిపిస్తుంది. నీకు గుర్తుందా సోనమ్మ? ఎటన్నా వెళ్ళే ముందు ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నా కూడా మనకు టైం అయితే లేట్ అవుతూనే ఉంటుంది. అండ్ మీరైతే ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేమైతే ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అనేది తీసుకున్నాము, అంటే ఫ్రూట్స్ అండ్ కొన్ని లెమన్స్ ఇట్లా. ఆల్రెడీ చెప్పాను కదా దావత్ ఉంది ఇవాళ అని చెప్పేసి, దానికోసమే అని చెప్పేసి అమ్మ ఫోన్ చేస్తే కొన్ని కొత్తిమీర ఇవి తీసుకున్నాను. వచ్చేసి ఇది ఎల్లమ్మ అండి, రుద్రంగి నుంచి దాటి కొంచెం ముందుకెళ్తే అంబర్పేట అని వస్తుంది, అదే ఊరు అన్నట్టు. అక్కడే ఎల్లమ్మ తల్లి గుడి ఉంటుంది. అక్కడ ప్రతి ఇయర్ చేస్తారు అమ్మ వాళ్ళు. నేను చేయబట్టి కూడా మా పాప పుట్టినప్పటి నుంచి చేస్తున్నాను అన్నట్టు. అండ్ నేను, మా చెల్లెలు, ఇంకో చెల్లెలు, మేము దాదాపుగా ఆడపిల్లలకు అందరికి వచ్చింది, మేము అందరం చేస్తున్నాం. బాగా అనిపిస్తుంది. అండ్ మాకు బాగున్నా మాకోసమే పెట్టే हमार कुकड़ी के నా ఉపకారం ఎల్లమ్మకు బోనం ప్రసాదం ఇట్లనే పెడతారు అన్నట్టు. పసుపన్నం, పెరుగు, ఎండు చేపల కర్రీ. అరే ఇక్కడ వచ్చేసి మటన్ కట్ చేస్తుంది వచ్చేసి మా నడిపి పెద్ద నాన్న. అండ్ ఇటు సైడ్ వచ్చేసి తను వచ్చేసి మా పెద్ద నాన్న అన్నట్టు, వీళ్ళిద్దరికి అన్న అన్నట్టు. అండ్ తను వచ్చేసి మా నాన్న. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకి ఇంత పెద్ద ఫ్యామిలీ. ప్రతి ఇయర్ తనే కుడుతుంది మా అందరికి. ఇలా కప్పి తీసుకెళ్ళాలి. మేము ఇక్కడ నుంచి అయితే నైవేద్యం ఆల్రెడీ నేను వెళ్ళక ముందే రెడీ చేసేసింది అమ్మ వాళ్ళు. అండ్ నేనైతే ఇక్కడ నుంచి రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ప్రసాదం తీసుకొని. వీళ్ళు వచ్చేసి మా ఊరు వాళ్ళు అన్నట్టు. మా పక్కన చెట్టు కిందనే వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు, అందుకే మా సార్ వచ్చేసి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ మొత్తం టెంపుల్కి అనేది వెళ్తున్నాం. ఇలా దగ్గరనే కూర్చున్నారు అన్నట్టు చెట్లలో, కానీ మరీ దగ్గర కూర్చుంటే ఏంటంటే జనాలు చూసారా బాగుండే ఆ రోజు. అందుకని చెప్పేసి కొంచెం నీడ చూసుకొని, పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారు కదా, ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండడానికి అని చెప్పేసి కొంచెం నీడ ఉన్న ప్లేస్ని చూసుకున్నారు అన్నట్టు. అందుకే మేము వెళ్ళక ముందే కొంచెం ఎర్లీగా వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ మళ్ళీ చెట్లు దొరకవు, కూర్చోనికి బాగా ఇబ్బంది అవుతుంది. సమ్మర్లో రేకుల సెట్లు కింద కూర్చుంటే ఏమవుతుందంటే బాగా వేడి అవుతుంది. అందుకని చెప్పేసి ప్రతి ఇయర్ మేమైతే చెట్ల కింద కూర్చోనికే ట్రై చేస్తాము. ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఇప్పుడు చూసారు కదా, ఆ టెంపుల్ వచ్చేసి తర్వాత కట్టింది. ఇటు సైడ్ చిన్నగా కనిపించే టెంపుల్ అయితే ముందు నుంచి ఉండదు అన్నట్టు. అండ్ ముందైతే ఇదంతా చెట్లు బాగుండే, ఆ తర్వాత చిన్నగా కట్ చేసేసిర్రు మొత్తం చెట్లన్నీ. చూసారు కదా, మంది అయితే ఫుల్ ఉన్నారు. అక్కడ నిలబడడానికి కూడా చోటు లేదు. అండ్ నేను మా అమ్మ వచ్చేసి ఇట్లా మొగ్గేస్తున్నాం. అక్కడ పసుపు అండ్ కుంకుమతోని మొగ్గేస్తారు. మొగ్గేసి అక్కడ నైవేద్యం కోడిని కోసుకొని, మేమైతే ఈసారి ఆటపిల్ల కూడా కోశారు. అంటే అది ముందే బొట్టు పెట్టి కోసేసారు, అంటే అక్కడనే బొట్టు తీసుకొచ్చి పెట్టేశారట. అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు. అమ్మవారికి ఫస్ట్ కోడి అయితే తీసుకెళ్ళాలని చెప్పేసి కోడి అయితే తీసుకెళ్ళారు. ఇక్కడ వచ్చేసి అమ్మ, నేనైతే పెద్దమ్మ, మేము ముగ్గురం వచ్చేసి ఇక్కడ
ప్రసాదం అనేది పెడుతున్నాం. అవుట్ సైడ్ ఉంది చూడండి, తను వచ్చేసి మా వదినే అన్నట్టు. అండ్ అక్కడ ప్లేస్ అయితే అప్పటికి మేము తొందరనే వెళ్ళాము రెడీ అయ్యి ఫస్ట్ వాటి తొందరగా, ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ జనాలు ఎక్కువ వచ్చేస్తారని చెప్పేసి అమ్మ వాళ్ళందరికీ మమ్మల్ని తొందర పెడతా ఉన్నారు అన్నట్టు, ఫాస్ట్గా రారి అని చెప్పేసి. మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి ప్రతి ఇయర్ దాదాపుగా. చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు ఈ పండుగ చేయడం అయితే మాకు అందరికీ చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకో చెట్లలో కూర్చొని తినడం, అలా ఫ్యామిలీస్తో అందరితో కలిసి వెళ్ళడం బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ ఇదేనండి టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ అంటే ఇంతే, లోపల ఏం ఉండదు పెద్దగా. ఇటు సైడ్ వచ్చేసి టెంపుల్ అయితే పెద్ద విగ్రహం అనేది ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేసి ఇంతే ఉంటుంది. అండ్ పసుపు కుంకుమ ఉల్లిగడ్డలు కూడా తీసుకెళ్ళి పెడతారు అన్నట్టు. ధూపం ఇవి అవి ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి మంచిగా దండం పెట్టుకొని వచ్చేయడమే, అంతేనండి. మేమైతే ఈ విధంగా చేస్తాము. మరి మీ ఊర్లో ఎలా చేస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే మా ఊర్లో అలాగే చేస్తాము. ఇంకా మేమైతే ప్రతి సమ్మర్ ఇలాగే చేస్తాం. లేదు పెళ్ళిళ్ళు ఏమన్నా ఉన్నాయి అంటే మాత్రం పెళ్ళిళ్ళకు ముందు చేసుకుంటారు, కానీ ప్రతి సమ్మర్లో అయితే ఇలాగే చేస్తాం. అందరికీ వీలవుతుంది, పిల్లలకు కూడా టైం ఉంటుంది కదా అని ఇలా చేస్తాం అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఒక ఆమెకి దేవుడు కూడా వచ్చిండండి, చూస్తున్నారా. మేమైతే ఆ రోజు వెళ్ళినాం కానీ మస్తు మంది ఉండే, అండ్ వేడి కూడా ఘోరంగా ఉండే. ఆ తర్వాత కొంచెం కూల్ అయింది, లేదంటే రోజులాగా ఎండ ఉంటే నిజంగా బాగా ఇబ్బంది పిల్లలు ఉన్నారు కదా, అందుకే బాగా ఇబ్బంది అయిపోయేది. మేమైతే ఈ విధంగా అయితే అక్కడ గుడి దగ్గర కార్యక్రమం ఇంతే ఉంటుందండి, ఇంకేం ఉండదు. కళ్ళు తీసుకెళ్ళాలి, తెల్ల కళ్ళు అనేది ఇలా ఉంటుంది అన్నట్టు. గుడి దగ్గర కార్యక్రమం ఇంతకంటే ఎక్కువ అయితే ఏమీ ఉండదు. ఆ తర్వాత అక్కడ కంప్లీట్ చేసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ అయ్యాము అక్కడ నుంచి. మా ఫ్యామిలీలో ఇప్పటికీ కూడా ఎంత బాగా కలిసి ఉన్నారంటే మా పెద్దమ్మలు మా అమ్మలే అన్నది, నిజంగా చెప్తున్నాను. మా నానమ్మ ఎక్కడెక్కడి నుంచో 3 ఊర్ల నుంచి 3 కోడళ్ళని తీసుకొచ్చింది, కానీ నిజంగా వాళ్ళు కలిసి ఉండబట్టే ఈ అన్నదమ్ములు కూడా మంచిగా కలిసి ఉన్నారు. అండ్ మా ఫ్యామిలీ ఇప్పటికీ కూడా ఒకటై ఉన్నది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మా పెద్దనాన్న సలోయ్ చేస్తున్నారు, బంజారా స్పెషల్ సలోయ్ అన్నట్టు. అది మాకు చాలా ఇష్టం, మా పిల్లలతో సహా మాకు అందరికీ చాలా ఇష్టమైంది ఏమైనా ఉంది అంటే మా సలోయ్. పెద్దనాన్న చేసే సలోయ్ అయితే సూపర్ ఉంటుంది. తను వచ్చేసి అంత టేస్టీగా చేస్తారు. మా ఇంట్లో అయితే ఎవరికి రాదు, మా పెద్దనాన్న ఒక్కరే చేస్తారు. ఏమైనా పండగలైనా మాకు ఎప్పుడైనా తినబుద్ధి అయినా సరే మా పెద్దనాన్ననే అడుగుతాం అన్నట్టు. మా పెద్దనాన్న అయితే కంపల్సరీ మా కోసం అయితే తను కంపల్సరీ చేస్తారు. ఇక్కడ చూసారా, తను ఎంత శాత కాకపోయినా శాత అయినా సరే మేము అడిగితే మాత్రం కంపల్సరీ చేస్తారన్నట్టు. అందుకని మా అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే తనకు కూడా హెల్త్ సహకరించాలి కదా. అక్కడికి మా పెద్దమ్మ రాలేదు, తనకు హెల్త్ అంతగా బాగోదు, అందుకని చెప్పేసి తననైతే ఎందుకులే ఎండలో ఇబ్బంది పెట్టడం అని తీసుకురాలేదు. ఇక్కడ వచ్చేసి మా నడిపి పెద్దనాన్న చూడండి, తను వచ్చేసి అటపిల్ల కోసినాం అని చెప్పేసి అన్నాను కదా, అవన్నీ ఒక్కరే కోస్తున్నారండి. అంటే మా పెద్దనాన్న కొంచెం శాతం కాదు, మా నాన్నకైతే కోయడానికి రాదు, అందుకని చెప్పేసి మా నాన్న అక్కడ చూసారా చిన్నోడిని పట్టుకొని ఆడుకుంటూ ఉన్నారు అన్నట్టు. చిన్న చిన్న జుట్టు ఉంటుంది కదా, అంత కాలుతుంది అన్నట్టు, టేస్ట్ ఉంటుంది. మంచిగా మసాజ్ చేసి కడిగి నేనైతే ఇక్కడ కోడి కాలుస్తున్నానండి. నాటు కోడిని అయితే తప్పకుండా కాలవాలట. అట్లా కాలుస్తే పైన చిన్న చిన్నగా బూరు ఉంటుంది కదా, మనకు చేతికి అందని బూరు అనేది మొత్తం అట్లా మంటలో కాలిపోతే ఆ తర్వాత మొత్తం పసుపు వేసి మంచిగా రాసి కడిగితే నీట్గా అవుతుంది అన్నట్టు. అలా మనం కడిగి తింటే మోషన్స్ ఇట్లా కాకుండా ఉంటాయి అన్నట్టు. అందుకని చెప్పేసి నేను ఒకటి కాల్చేసాను, ఆ తర్వాత ఇంకొకటి బూరు పీకి వచ్చేసి మా వారు కాలుస్తున్నారు అన్నట్టు. అక్కడికి బాగా ఎండ ఉండే ఆ వేడి అంతా వస్తుందని చెప్పేసి మా వారు నేను కాల్చేస్తాను అని చెప్పేసి మా వారు కాల్చేస్తున్నారు. ఇంకా మా పెద్దనాన్న మటన్ కట్ చేస్తూనే ఉన్నారు, ఒక్కరే కదా అందుకని చెప్పేసి కొంచెం టైం పడుతుంది. మా పెద్దమ్మల కోళ్ళు కూడా అన్నీ అమ్మనే క్లీన్ చేసేస్తుంది, ఎందుకంటే మా పెద్దమ్మను మా పెద్దనాన్న ఇద్దరు వచ్చేసి అక్కడ మటన్ కట్ చేస్తున్నారు కదా, అందుకని. మా నాన్నకి మటన్ కట్ చేయడం రాదని చెప్పేసి అన్నాను కదా, నిజంగానే రాదండి. కోడి కట్ చేయరు, మటన్ కూడా కట్ చేయరు. మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు ఇట్లా అయితే మా పెద్దనాన్న కట్ చేస్తారు, లేదంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటారు, కానీ మా నాన్న అయితే రాదు కట్ చేయడం. అందుకే ఇక్కడ చిన్నతో ఆడుకుంటుండు. అండ్ చిన్న తమ్ముడు అని చెప్పేసి మా పెద్దనాన్న, మా నడిపి పెద్దనాన్న మరి చిన్నప్పటి నుంచి చెప్పలేదా పని ఏంటిదని నాకైతే తెలియదు, కానీ ఇలా అన్నట్టు మా నాన్న అయితే అసలు కట్ చేయరు. ఓడి కాంచండి, ఓడి చూడండి పొట్టి. అరే లడ్డు 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 2 పళ్ళు వచ్చినాయి లడ్డుకు, పళ్ళు 2 వచ్చినాయి. ఏంది వాడిని బొట్టు చూసారా, చందమామనే. చెప్పురా అబ్బాయి,
జిష్టి దక్కకుండా చిన్నపిల్లలకు ఇంత పెద్ద బొట్టు పెడితే అయ్యో ఇంత పెద్ద బొట్టు పెట్టిరేంది అంటారు అన్నట్టు. అది జిష్టి బొట్టు మీద పోతుంది. నాకు యాక్చువల్లీ ఈ విషయం మా పాప చిన్న ఉన్నప్పుడు ఒక డాక్టర్ అమ్మనే చెప్పింది, పిల్లలకు బొట్టు పెద్దగా పెట్టాలని. అయితే మా పాపకు బొట్టు పెద్దగా పెట్టాలి, అప్పుడే పిల్లలకు జిష్టి తాకకుండా ఉంటుందని చెప్పింది. యాక్చువల్లీ వాళ్ళు ముక్కలు కోసిర్రు, కానీ మా సోనమ్మ తినేది ఫిష్, ఎండు చేపలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టింది, మా పాప తింటుంది. మరి ముక్కలు ఎట్లనో తెలియదు. వచ్చేసి మా వారికి కోడి ఎలా కాల్చాలో చెప్తుంది. మా అమ్మ చాలా సీనియర్ కోడి కాల్చడంలో. ఇవాళ ఇన్ఛార్జ్ అంతా మా పెద్దన. జ్యూస్ ఎంతకని వాళ్ళే చేస్తారని చెప్పేసి మా వారు కూడా ఒక చేసిర్రు. అక్కడ చూడండి, కోడిని అయితే ఎక్కడికక్కడ పాటలు కట్ చేసేసి ఖరాబ్ కాకుండా ఉండడానికి అని చెప్పేసి ఆ మంట పైన ఇట్లా వేలాడి తీసేసిర్రు అన్నట్టు. నేనైతే అక్కడ కొంచెం హెల్ప్ చేశాను అమ్మ వాళ్ళకు. కానీ అంత మటన్ అంటే మనకు రాదు కదా, అందుకని చెప్పేసి అమ్మనే చేస్తుంది. చిన్న ఏమైనా హెల్ప్ ఉంటే నేను చేశాను. ఆ లోపలే ఐస్ క్రీమ్ అతను వచ్చిండు. ఎందుకో అప్పుడు చిన్నప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి కదండి. ఐస్ క్రీమ్ చూస్తే అది కూడా అదేంది ఇట్లా పుల్లకు పెట్టి ఉంటాయి చూడండి. మీరు చిన్నప్పుడు కానీ అప్పుడు రూపాయికి వేరే లేకుండా మా చిన్నప్పుడు ఇవే తినేది, రూపాయికి వచ్చేది. అప్పుడే ఫోన్లు వచ్చినాయి 10 రూపాయలు అంట. అనిల్ తింటావారా ఐస్ క్రీమ్? కొనిస్తే తింటాడు. కష్టం కొద్ది వాటర్ కష్టం కోన్ ఐస్ క్రీమ్ ఇచ్చేయి. టేస్ట్ వేరే కావాలి. కోన్ ఐస్ క్రీమ్ ఇగో గిట ఒకటి కోన్ ఇచ్చి. కానీ అప్పటి టేస్ట్ ఎంత లేవండి, టేస్ట్ తగ్గిపోయింది. అప్పటి టేస్ట్ అంత లేదు, చేంజ్ అయిపోయింది. కంపెనీలు బంద్ అయినాయి, పాతాయి అంత కొత్తలు పెడుతుంది. అంతలోనే వంట కూడా అయిపోయింది. ఆ లోపలే మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు కొంచెం లేట్ అయిపోయింది, వాళ్ళు కామారెడ్డి నుంచి రావాలి కదా. ఆ మధ్యలో మళ్ళీ సిస్టర్లో ఇంకో చెల్లిని కూడా పిక్ చేసుకోవాలి, అందుకని చెప్పేసి వాళ్ళకి కొంచెం లేట్ అయింది. అక్కడికి మేము వాళ్ళు వచ్చే లోపల అన్నీ కంప్లీట్ చేసేద్దామని, ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతే పిల్లలు కూడా ఆకలి అని సతాయిస్తూ ఉంటారని చెప్పేసి, అందుకని చెప్పేసి నైవేద్యంగా పెట్టిన అన్నం ఉంటుంది కదా, అందరం కొంచెం అందరం తినేసాం. మళ్ళీ ఫిష్ కర్రీ కూడా ఉండే కదా అని చెప్పేసి బాగా టేస్ట్ ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను. అదేందో మనం ఎప్పుడు వండినా టేస్ట్ రాదు, మరి ఎల్లమ్మ దగ్గర వండే కర్రీ ఏందో అది బాగా టేస్ట్ ఉంటుంది. మేమందరం తినేసాం. తను వచ్చేసి మా మరిది చెల్లె, ఇంకో చిన్న చెల్లె అన్నట్టు. చిన్న చెల్లె వచ్చేసి సిరిసిల్లలో ఉంటుంది, పెద్ద ఆమె వచ్చేసి కామారెడ్డిలో ఉంటుంది అన్నట్టు. వాళ్ళు వచ్చేటప్పుడు చిన్న ఆమెను కూడా పిక్ చేసుకొని వచ్చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మేమందరం మా చెల్లెతో కొద్దిసేపు అట్లా సరదాగా మాట్లాడుతున్నాం అన్నట్టు. చాలా రోజుల తర్వాత కలిసినాం మేమైతే. అప్పుడెప్పుడో శివరాత్రికి కలిసాము, చూశారు కదా వీడియోస్ అన్నీ. అప్పుడు కలిసిందే, ఇప్పుడు కలిసామన్నట్టు మళ్ళీ. అందుకని చెప్పేసి ఇట్లా చిన్న పండుగలు ఏమైనా ఉంటేనే వెళ్తూ ఉంటాం, ఎందుకంటే పిల్లలు పెద్దగా అయ్యారు, వాళ్ళకి స్కూల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా, అందుకని. మేమైతే సమ్మర్ వస్తే ఫస్ట్ టూర్ ఏమైనా ఉంటుంది అంటే అది మా పుట్టింటికి వెళ్ళడం అన్నట్టు. మెయిన్లీ అయితే ఈ సమ్మర్లో, ఏ సమ్మర్లో అయినా సరే, సమ్మర్లో అయితే వారం రోజులు 10 రోజులు అమ్మోళ్ళ ఇంటికి టూర్ వేసినామంటే అది చాలా అండి. ప్రశాంతమైన అది టూరు.
ఆ వారం రోజులు ఎలా గడుస్తాయో తెలియదు. ఎందుకు అంటే మా చెల్లె వల్ల మేమందరం అనుకునే వేసుకుంటాం అన్నట్టు. ఎందుకో ఒక్కరో చెల్లెనో నేనో ఎవరో ఒక్కోలే వెళ్ళి అలా ఉండి వస్తే అసలు మంచి అనిపించదు. అండ్ అమ్మ వాళ్ళకి కూడా అలాగేనండి, వాళ్ళకి కూడా మంచి అనిపించదు అన్నట్టు. మీరు అందరు ఒకేసారి కలిసి రండి, బాగా అనిపిస్తుంది మాకు. 10 రోజులు ఉన్నా సరే, వారం రోజులు ఉన్నా సరే మాకు మంచిగా అనిపిస్తుంది. మీరు అందరు కలిసే రారి అని చెప్పేసి అంటారు అన్నట్టు. అందుకని చెప్పేసి మేము అందరం ప్లాన్ చేసుకొని వెళ్తాం. ఈ విధంగా మాకైతే భలే హ్యాపీగా ఉంటుంది, భలే సరదాగా ఉంటుంది. ఆ డేస్లు ఎలా పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఎలా గడిచిపోతున్నాయో తెలియదు. అండ్ ఎలా మనం మాట్లాడుతూనే అలానే గడిచిపోతూ ఉంటాయి అన్నట్టు. డే ఎలా ఎండ్ అవుతుందో, డే ఎలా వెళ్తుందో అని అసలు అర్థం కాకుండా ఉంటుంది మా పరిస్థితి. ఇక్కడ వచ్చేసి వీడు మా తమ్ముడు ఒక్కళ్ళు వచ్చేసి, అండ్ కొడుకు అయితే అన్న కొడుకు అయితే ఒకడు వచ్చేసి అంటే అక్క కొడుకు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మా చెల్లె అంటే మా నడిపి పెద్ద నాన్న కూతురు అన్నట్టు. తను వచ్చేసి తనకు పాప బాబు అండి. పాప వచ్చేసి మాట్లాడలేదు, నడవలేదు అన్నట్టు. అందుకనే చెల్లె తినిపిస్తుంది. ఎందుకో తెలియదండి, నిజంగా చెప్తున్నాను. భగవంతుడు ఇలాంటి పిల్లలందరికీ ఇవ్వరు. అది కూడా 100 మందిలో ఒక్కరికి ఇస్తున్నారంటే వాళ్ళకి అంత ఓపిక ఉంటుంది అన్నట్టు. నిజంగా మా చెల్లె అయితే గ్రేట్ అండి, పాపని చూసుకోవడం నిజంగా. దోకలన్నీ ఎగిరిపోతున్నాయని బండబెట్టిండు. వైట్ రైస్ ఆల్రెడీ ఎల్లో రైస్ అయిపోయింది. వైట్ రైస్ आपण खाली देर पासून लागाड तो काय लाभ खाली गाड्या అదేంటి గుడ్డ మటన్ లో గుడ్డ చికెన్ చలో ఏదేని ప్లేట్ ఏది మా చెల్లె తింటుంది. వాని కూడా సేమ్ స్పెషల్ ఎప్పుడు సూపర్ ఉంటుంది. మామూలుగా దొరకదు కదా, నేను మనకు చికెన్ ఇవి తింటూ ఉంటాం కానీ సొడవి దొరకదు కదా. ఇక్కడ వచ్చేసి అన్ని వంటలు కంప్లీట్ అయ్యాక నేను చెల్లె మేమందరం కూర్చున్నాం. మాకైతే మా పెద్దమ్మ అమ్మ ఇద్దరు వడ్డిస్తున్నారు అన్నట్టు. మీరు అందరు కూర్చోండి, మీరు తిన్న తర్వాత మేము తింటాం. అది ఎప్పటికీ ఉంటుందండి నిజంగా. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి పెట్టేసినాక వాళ్ళు ఉంటే తింటారు, లేదంటే ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటారు. మా పెద్దమ్మ వచ్చేసి కూర్చొని వడ్డిస్తూ ఉంటే మా మమ్మీ వచ్చేసి అందరికీ పెడుతూ ఉన్నది అన్నట్టుకి, ఎవరికి ఏం కావాలో చూసుకుంటే పెడుతుంది. అండ్ మా పెద్దమ్మ అందరికీ వడ్డిస్తుంది. మా ఇంట్లో అయితే ఇది వీళ్ళు నీ పిల్లలు, వీళ్ళు నా పిల్లలు అనేది ఏది ఉండదండి. వీళ్ళంతా మా పిల్లలే అనేది ఉంటుంది తప్ప మీ పిల్లలు మా పిల్లలు అనేది ఉండదు. అండ్ అసలు మాకు కూడా వాళ్ళది ఇంట్లో ఏమైనా చిన్న చిన్న విషయాలు జరిగితే మా వారికి అయితే తీసుకురారండి చిన్నప్పటి నుంచి. అంతే, అందుకనే ఏమో తెలియదు మరి ఈ కమ్యూనికేషన్ అంత బాగుంది అని చెప్పేసి అనొచ్చు. ఎప్పుడు కూడా ఇది జరిగింది. మా ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న లొల్లులు ఎప్పుడైనా వస్తే కూడా వాళ్ళ మట్టుకే ఉంటాయి, మా మట్టుకైతే అసలు రానే రావు. అక్కడ వరకు తీసుకురారు అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ ఆ డిస్టర్బెన్స్ అనేది మా మధ్యలో వస్తే బాగుండదని చెప్పేసి మా పేరెంట్స్ అయితే మా వరకు తీసుకురారు. మనం కూడా అదే పిల్లలకు నిజంగా చెప్తున్నాను, ఇది నేర్పించాలి. అప్పుడే పిల్లలకు కూడా ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు, వాళ్ళందరూ కలిసి ఉంటారని చెప్పేసి అంటాను నేనైతే. మేము అందుకేనేమో ఇంత బాగా ఇప్పటికీ కూడా అందరం కలిసి ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మేము తిన్నాక పక్కనే అదేంది తాటి ముంజల చెట్టు ఉండేనండి. మా చెల్లె వాళ్ళ బాబు చూడండి వాళ్ళు ఎలా ఎక్కుతుండేవాడు. మేము చెల్లె వాళ్ళం కొన్ని పిక్స్ తీసుకున్నాం వదినే మేము. అమ్మ వాళ్ళు ఆ లోపల వాళ్ళిద్దరు తినేసిర్రు, చూసారా. ఇది మా ఫ్యామిలీ. అమ్మ వాళ్ళు వచ్చేసి మేము ఆల్రెడీ టైర్డ్ అయిపోయాము, మీరైతే కొన్ని పిక్స్ గిట్లా తీసేసుకొని రండి అని చెప్పేసి అన్నారు. అమ్మ వాళ్ళు అక్కడనే రెస్ట్ తీసుకుంటే మేము ఆ లోపల ఈ పిక్స్ అన్నీ తీసుకున్నాం అన్నట్టు. బాగుంది కదా, ఇది మా ఫ్యామిలీ. నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు. అలాగే మా ఫ్యామిలీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.